ఉప ఎన్నికలో విజయ దుందుమ్మి మోగించి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. నిజం చెప్పాలంటే చాలా మంది మీరు ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. మీరు ఊహించారా పార్టీ ఓటమిని, మీ ఓటమిని? ఊహించలేదు. ఏం జరిగింది? పోస్ట్‌మార్టం చేసుకున్నారా? చేసుకుంటాం కదా. ఏం ఏం తేలింది ఆ పోస్ట్‌మార్టంలో? అది ఆన్ ఎయిర్ చెప్పలేం కదా. కొన్ని విషయాలు ఆన్ ఎయిర్ చెప్పకూడని ఉంటాయి కదా. కొంతమంది మూర్ఖులు వాళ్ళే మూడోసారి అధికారంలోకి వస్తామనుకొని రఘునందన్ లాంటి అసెంబ్లీకి వస్తే మా పప్పులు ఉడకవని చెప్పి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి 100 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి నానా యాగి చేసి వ్యక్తిగతంగా నన్ను ఒకరిని ఓడించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు సఫలీకృతున్నారు. ఇప్పుడు దుమారం రేగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో మీరు కూడా బాధితులా? నేను చెప్పలేమాట. అన్ని టీవీ ఛానళ్లలో 2 రోజుల నుంచి వస్తూ ఉంది దుబ్బాక ఉప ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయిందని. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో నా ఉప ఎన్నికనే టీఆర్ఎస్ పార్టీకి 3 చర్ల నీళ్ళు తాగించినటువంటి ఉప ఎన్నిక. సో అక్కడ నుంచే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా దాంట్లో హరీష్ రావు గారి పాత్ర లేకుండా అసలు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది? 100% హరీష్ రావు గారి ఆదేశాల మేరకే దుబ్బాక ఉప ఎన్నికలలో పోలీసులు నా మీద ఎన్ని దాడులు చేశారో మీరు చూసారు. అది పూర్తిగా ఆ జిల్లా మీద పట్టున్నటువంటి ఆ జిల్లాని నడిపించి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హరీష్ రావు అని టైం చేసినటువంటి తప్పుడు పని. మీరు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తారు, హరీష్ రావు గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇవంతా పైకే మీ ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం ఉంది. ఎప్పటికైనా మీ ఇద్దరు దోస్త్ మేరే దోస్త్ అంటూ ట్రావెల్ చేస్తారన్నటువంటి ఒక విమర్శ, ఆరోపణ ఉంది. ఏం చేస్తుంది మరి జర్నలిజం? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎట్టిపోయింది. మేమిద్దరం ములాఖతై రాజకీయం చేసినా, మేమిద్దరం ములాఖతై వ్యాపారం చేసినా ద రోల్ ఆఫ్ జర్నలిజం ఎందుకు ఆగిపోయింది? ఎందుకు పని చేస్తలేరు? ఉత్త ఏసీలలో కూర్చొని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? మా ఇద్దరి మధ్యలో ఎక్కడైనా సంబంధం ఉంటే ఆ సంబంధ బాంధవ్యాలను ఎందుకు బయట పెడతలేరు?